నృసింహాయ పెంచలకోన బ్రాహ్మణ సత్రంలో ఆ సత్రం పాత సత్రం ముందు ఉండేటువంటి తాటాకు పందిరి పంచ అంతా గాలికి ఆకంతా ఎగిరిపోయి దానికి ఉండేటువంటి వాసాలన్నీ కూడా కొన్ని బాగా జీర్ణించిపోయి ఉన్నాయి. ఆ క్రమంలో దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశం చేత ఈలోగా మన దాతలకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడం జరిగింది. స్పందించినటువంటి వారు వెంటనే దీనికి కావాల్సినటువంటి కొంత ధనాన్ని సమకూర్చారు. ఆ డబ్బును వినియోగించి దానికి కావాల్సినటువంటి తాటాకు, తర్వాత కొయ్యలు, జామాయిల కొయ్యలు మన కారులోనే నెల్లూరు నుంచి 2 విడతలుగా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ పోయిన దానికి ఈ కట్టేదానికి మా స్వగ్రామం అనేటువంటి తెలుసుమాల గ్రామం నుంచి పిలుస్తూనే మాకు చేసేటువంటి పని వాళ్ళు వచ్చి 2 రోజులు పూర్తి చేశారు. ఈరోజు తాటాకు అంతా కూడా శుభ్రంగా కుట్టివేయడం జరిగింది. పోతే దానికి గాలికి ఎక్కకుండా రేపు పొద్దున్నే పైన పెండలు వేసి కట్టి వేసి ఇవన్నీ శుభ్రం చేస్తారు. రేపు మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. రేపటి రోజు కానీ ఆదివారం రోజు కానీ ఇక శని ఆదివారాల్లో వచ్చేటువంటి మన అన్నసత్రానికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అతిథులకు ఏ విధమైనటువంటి ఎండ వల్ల కానీ కొద్దిపాటి వర్షం వల్ల కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యాన్నదాన సంక్షేమ సంఘం పక్షాన తెలియజేసుకుంటున్నాం. మీరు పంపినటువంటి ఆ యొక్క ధనానికి సరైనటువంటి రేపు పొద్దున మీకు అకౌంట్ కూడా లెక్కలు కూడా చూసి పంపడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక పైసా కూడా దుర్వినియోగం జరగకూడదనేటువంటి దీక్ష చేత ఈ అన్నసత్రం నిర్వహించడం జరుగుతున్నది. స్పందించినటువంటి మన వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా మీరు పంపిస్తున్నారు. మీరు పంపించినటువంటి డబ్బుకు సరైనటువంటి న్యాయం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని, ఈ భారమైనటువంటి ప్రయత్నాన్ని మా శిరస్సున మా భుజస్కంధాల మీద వేసుకొని వచ్చిన వారికి తృప్తికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మన బ్రాహ్మణ సంఘం యొక్క పురోభివృద్ధికి మీరందరూ కూడా ఇతోధికంగా సహకరించాలని చెప్పి మరీ ప్రార్థించుకుంటున్నాం. ఓం నమో లక్ష్మీ నృసింహాయ.